సీఎం చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో అమరావతికి బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 12:30 సచివాలయానికి చేరుకుంటారు. ఇక సీఎం సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. సింగపూర్ పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు ఏపీకి ఆహ్వానించారు. విశాఖలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో అమరావతికి బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం 12:30 సచివాలయానికి చేరుకుంటారు. ఇక సీఎం సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. సింగపూర్ పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు ఏపీకి ఆహ్వానించారు. విశాఖలో నవంబర్లో సిఐఐ సదస్సుకు హాజరు కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఒక పారిశ్రామికవేత్త ఒక ప్రాజెక్టుకు ప్రతిపాదనతో రావాలన్నారు. ఏపీలో వేగం, నిబద్ధత, విశ్వసనీయతకు పరిశీలించాలని సూచించారు. సింగపూర్ తర్వాత రెండో గమ్యస్థానంగా ఏపీని ఎంపిక చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటన ముగించుకొని ఈ రోజు మన భారతదేశానికి వచ్చారు. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు ఇక పరిపాలనా పరంగా కార్యక్రమాలను పెట్టబోతున్నారు. 2 రోజులు కూడా సింగపూర్ లో పరిస్థితి అక్కడ వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నతాధికారులు, అదే విధంగా పెట్టుబడిదారులని, అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని, ప్రధానమంత్రిని, ఉప ప్రధానమంత్రిని వీళ్ళందరినీ కూడా కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అనుకూల వాతావరణాన్ని ఆయన అక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే ఇక్కడ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుంది. ఏపీలో వేగం, నిబద్ధత, విశ్వసనీయతను పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. ఏపీ ఏదైతే సింగపూర్ తర్వాత రెండో గమ్యస్థానంగా ఇక్కడ మేము అంతా కూడా సిద్ధం చేశాము. రాష్ట్రంలో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మీరు అందిపుచ్చుకోవాలి, దానికి తగిన విధంగా పెట్టుబడులు పెట్టాలంటూ కూడా అందరినీ చంద్రబాబు నాయుడు కోరారు. దానికి సంబంధించి కూడా ఏదైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని వెలగపూడి సచివాలయానికి 12:30 చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. మొత్తంగా ఈ రోజు ఉదయం దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇక పరిపాలన పరంగా, అభివృద్ధి సంక్షేమ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద కూడా వేగంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. ఇప్పటికే నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ఏదైతే సింగపూర్ పర్యటన నేపథ్యంలో సింగపూర్ లో కూడా వీళ్ళకి ప్రధానంగా వాళ్ళతో చర్చించడం, అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాల విషయంలో అక్కడ ఉన్నటువంటి కంపెనీలు సహకరిస్తున్నటువంటి విధానం, వాళ్ళని ఇంకా అమరావతి అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవాలనే దాని మీద కూడా ఇటు చంద్రబాబు నాయుడు వాళ్ళతో చర్చించడం జరిగింది. ఈ 2 రోజుల్లో కూడా ఒక పక్క ఏదైతే CBN 361 కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కి రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. దాంతో పాటు వరల్డ్ సిటీ సమ్మిట్ లో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొని అక్కడ ప్రసంగించారు. మొత్తంగా ఏదైతే గూగుల్ టెక్నాలజీస్ కానీ లేకుంటే ఇతర ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. సిఐ పార్ట్నర్షిప్ లో దానికి సంబంధించినటువంటి సమ్మిట్ 2026లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అవకాశాలను సింగపూర్ వేదికగా చంద్రబాబు నాయుడు వినిపించారు. మొత్తంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంది. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కొంతమంది పెట్టుబడిదారులు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటేనే ఆలోచించినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడిదారులు తరలి వస్తూ ఉన్నారు. దానికి తగిన విధంగానే ఇక్కడ మంత్రులు, ఉన్నతాధికారులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, మంత్రి నారా లోకేష్ గాని
శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కానీ విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చేందుకు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దానికి తగిన విధంగానే ఈ పర్యటనలకు వెళ్ళొచ్చిన తర్వాత వాటిని ఫాలోఅప్ కానీ ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధుల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, ఇక్కడ వనరులని ప్రత్యక్షంగా చూపించడం, వాళ్ళతో పెట్టుబడులు పెట్టించడం ఇవన్నీ కూడా పక్కాగా జరిగిపోతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వచ్చేవన్నీ కూడా గ్రౌండ్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర.